మోహన్ లాల్ గారి గురించి మీరు ఇందాక తారక్ గారు చెప్పారు వర్కింగ్ చాలా ప్లెజర్ ఆయనతో పనిచేయడం అని. సో ఆయన తారక్ గురించి ఏమన్నారు? అంటే వాళ్ళిద్దరూ నేను లాస్ట్లో గమనించా, వాళ్ళిద్దరు ఈయనేమో లాలెటా అని పిలుస్తున్నారు. అంటే అక్కడ ఆయన్ని లాలెటా లాలెటా అని పిలుస్తారు ఆయన మర్యాదగా. ఈయన ఆయన్ని లాలెటా అంటే ఆయన ఈయన అన్నా అంటున్నారు. 7 నెలల్లో జరిగిన విప్లవం ఇది. ఎవరో ఇద్దరు కూర్చుంటే అన్నా అన్నాడు ఆయన. నేను షాక్, ఇది ఎప్పుడు జరిగిపోయిందని. సో సెట్లో ఇంకా బోల్డ్ జోకులు, వాళ్ళిద్దరు కలిసి ఎటెటో వెళ్ళిపోయి మళ్ళీ మేము తీసుకొచ్చి వెనక్కి షూటింగ్ చేయించాం. అదే జరిగింది. దీనికి తోడు ఇంకో బ్యాచ్ ఉంది, మెకానిక్లు అందరూ కలిసి. ఇదంతా కదా మెకానిక్. సో వాళ్ళందరూ కలిసినప్పుడు ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ అండి ఇది. అండ్ మీ సినిమాలు తీసుకుంటే మీ సినిమా రిలీజ్ కంటే కూడా ఆ సినిమాలో ఒక డైలాగ్ చాలా ఫేమస్ అవుతుంది. మిర్చిలో చూస్తే వీలైతే ప్రేమిద్దాం డ్యూట్ పోయేదేముంది అది, అండ్ శ్రీమంతుడులో తిరిగి చేయాలి లేదంటే లావైపోతాము, ఇలాంటి డైలాగ్స్. ఈ సినిమాకి వచ్చేసరికి బలవంతుడు బలహీనుడిని భయపెట్టడం ఆనవాయితీ అయిపోయింది. బట్ ఫర్ ఎ చేంజ్ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది అన్నారు. సో ఏంటి ఆ స్పెషల్? అంత ఆలోచింపచేసే మాటలు మీ సినిమాల్లో అసలు ఎలా రాయగలుగుతున్నారు? అంత లేదండి. ఎలా అందంగా ఆయన చెప్పారు, ఎంత అందంగా అమ్మాయి అడిగింది, ఒక్క మాటలో అంత ఎంత ఫీల్ అయ్యాం. చెప్పడం మర్చిపోయాను, ఈ యాంగిల్ కూడా ఉందా సార్? కొంచెం ప్లీజ్ ఫీలింగ్స్ అంత లేదండి చెప్పారండి. అది అంటే కథ రాసినప్పుడు వచ్చే మాట అది. అంటే అది పెద్ద గొప్ప మాట ఏం కాదండి. మనం మాట్లాడుకున్న